హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి జొన్న అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ జొన్న అటుకులు ఒక కడాయి పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెంగా తీసుకొని వేయించుతూ ఉండాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా పల్చగా ఉండడం వల్ల మనం ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తే మాడిపోతాయి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోవాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పుట్నాలు, శనగపప్పు, వేసి మిక్స్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు నేను పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్, మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు, ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ జస్ట్ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఫ్లేమ్ పెద్దగా పెట్టాను. తర్వాత సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి తురుముకొని వేస్తున్నాను. తురుముకొని అంటే సన్నగా కట్ చేసి. నెక్స్ట్ దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ సిమ్లో ఫ్రై అవ్వాలి. కొబ్బరి కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్న జొన్న పేలాలు వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కూడా సిమ్లో పెట్టి కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలి. మొత్తం మనం ఫస్ట్ వేసిన చిల్లీ ఇవన్నీ దానికి పట్టాలి కదా, ఉప్పు, కారం అన్నీ పట్టాలి. ఇదిగో ఇలా పౌడర్ అవుతుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. తొందరగా ఫినిష్ అయిపోతుంది కూడా, చేయడం ప్రాసెస్ ఈజీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.